Hey guys, what's up? I hope you are doing well. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము డిస్కషన్ చేయబోతున్నాము. ఫస్ట్ మన లెక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక మోటివేషనల్ కోట్ ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు ఎడిటోరియల్స్ డిస్కషన్, ఎక్స్ప్లెనేషన్, వొకాబులరీ సెషన్, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, దీంతోపాటు క్యాపిటల్ అండ్ కరెన్సీ, మ్యాప్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఒక మోటివేషనల్ కోట్ చూద్దాం. దేర్ ఈజ్ నో ఎలివేటర్ టు సక్సెస్, యూ హ్యావ్ టు టేక్ ద స్టెయిర్స్. అంటే సక్సెస్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు, దానికోసం మీరు కంటిన్యూస్గా వర్క్ హార్డ్ చేస్తూనే ఉండాలా. అది మన ఎగ్జామ్ ప్రిపరేషన్లో కావచ్చు, వేరే సిచ్యువేషన్లో కూడా కావచ్చు. సో సక్సెస్ అనేది ఒక స్టెప్ వైజ్ వస్తుందండి. స్టెప్ వైజ్ మీరు కరెక్షన్ చేసుకుంటూ పోతే, మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకుంటూ పోతే దెన్ యూ విల్ గెట్ అ సక్సెస్. నెక్స్ట్ వొకాబులరీ సెషన్ చూద్దాం. ఇన్కాన్సిక్వెన్షియల్, దీనికి మీనింగ్ అసంభవం అని. ఇన్సిగ్నిఫికెంట్, అన్ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ కాని దాన్ని ఇన్కాన్సిక్వెన్షియల్ అంటాం. నెక్స్ట్ కాషియస్, కాషియస్ అంటే జాగ్రత్తగా ఉండడం, కేర్ఫుల్, వేర్, అవేర్. నెక్స్ట్ ఫ్యాక్చువల్, ఫ్యాక్చువల్ అంటే వాస్తవం, ట్రూత్ఫుల్నెస్, ట్రూ, అక్యురేట్. నెక్స్ట్ ఎక్సెప్షనల్, ఎక్సెప్షనల్ అంటే అసాధారణమైనది, అన్యూజువల్, అన్కామన్, కామన్ కానిది, అబ్నార్మల్, నార్మల్గా లేనిది. నెక్స్ట్ యాంప్లిఫై, యాంప్లిఫై అంటే లౌడెన్, అంటే టు ఇంక్రీజ్ అనేసి మీనింగ్. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. మన ఎడిటోరియల్స్ డిస్కషన్ చూద్దాం, ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఒక ఆర్టికల్, ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చేసి COVID-19 గురించి గైడ్ లైన్స్ వచ్చినాయి కదా, దాని గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇక్కడ అమెరికన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇక్కడ రైటర్ వచ్చేసి బీజేపీ గవర్నమెంట్ని అపోజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చైనీస్ COVID-19 ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేయబోతున్నారు. నెక్స్ట్ హియర్ యూ క్యాన్ సీ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది మనకి ఇంపార్టెంట్ కాదు, ఎడిటర్కి లెటర్ రాసేదానికి దానికి ఎడిటర్ రిప్లై ఇచ్చేది. నెక్స్ట్ ఇది కార్టూన్ చూద్దాం. నెక్స్ట్ డేటా పాయింట్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్, ఇది యూజువల్గా యూబీఐ గురించి మాట్లాడుతుంది, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి మాట్లాడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓపెన్ విత్ కాషన్, అంటే గైడ్ లైన్స్ వచ్చినాయి కదా దాని మీద మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, సివియర్ రిస్ట్రిక్షన్స్ పెట్టినారు COVID-19కి, కానీ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతూనే ఉంది. ఇది March 25 నుంచి లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది కదా. మోడీజీ వచ్చేసి విదిన్ 4 అవర్స్లో 12 AM నుంచి March 24 12 AM నుంచి లాక్డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది అనేసి మోడీజీ ఒక అనౌన్స్మెంట్ చేసినారు. సో ఈ రోజు నుంచి ఏమవుతుంది, అన్లాక్ 1 అనేసి పేరు పెట్టినారు. ఇన్ని దినాలు లాక్డౌన్ అని విన్నారు కదా, ఇప్పుడు నుంచి అన్లాక్ 1, అన్లాక్ 2 ఈ విధంగా ప్లాన్స్ అనేటివి వస్తాయి. దీని ప్రకారం ఇది అన్లాక్ 1, అన్లాక్ 2 అంటే ఏమంటే ఒక్కొక్క దానికి రిలాక్సేషన్ ఇచ్చుకుంటూ పోతాడు. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, ఇది 13 సిటీస్కి ఇది అన్లాక్ 1 అనేది వర్తించదు. నియర్లీ 70% కేసెస్ అనేటివి 13 సిటీస్లో వచ్చినాయి. దానికోసం ఈ రిస్ట్రిక్షన్స్ అక్కడ వర్తించవు. నిన్ననే డిస్కస్ చేసినాం మేము ఏమేమి ఓపెన్ చేస్తారు, ఏమేమి ఓపెన్ చేయరు అనేది. నెక్స్ట్ బిగ్ గ్యాదరింగ్ సచ్ యాజ్ రిలీజియస్ ప్లేసెస్, ఇక్కడ కూడా రిలాక్సేషన్ అనేది ఈ 13 సిటీస్లో ఇవ్వలేదు, మిగతా సిటీస్లో అంతా ఇచ్చినారు. నెక్స్ట్ హాఫ్ హార్టెడ్ అప్రోచ్ అనేది తీసుకొని పోతున్నారు స్టేట్స్, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదు. నెక్స్ట్ ఫేస్ కవర్ అనేది, నెక్స్ట్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైనింగ్లో, స్పిట్టింగ్లో, గ్యాదరింగ్లో, ఇవన్నీ యాక్టివిటీస్లో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ హాఫ్ అప్రోచ్ తీసుకొని పోతుంది. అంటే ఒకసారి కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుంది, ఇంకొకసారి కరెక్ట్గా ఫంక్షన్ చేయడం లేదు. నెక్స్ట్ సిటిజన్స్ ఏం చేస్తున్నారు, యాక్సెప్ట్ చేసినారు లాక్డౌన్ దానికి, కానీ ఇది మన కోసమే అనేసి ఒక యాక్సెప్షన్ అనేది చేసినారు. సిటిజన్స్ ఆఫ్ ఇండియా మన హెల్త్ కోసమే అనేసి యాక్సెప్ట్ చేసినారు. దానికి గవర్నమెంట్ వచ్చేసి సపరేట్గా PDS స్కీమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ని, రైస్ని, దాల్ని సప్లై చేసింది. నో వన్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్ అనేసి అందరికీ సప్లై చేసింది. పూర్ పీపుల్స్కి గాను, నెక్స్ట్ మైగ్రెంట్ వర్కర్స్కి గాను అందరికీ సప్లై చేసింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో హంగర్ లెవెల్స్ అనేటివి పెరిగిపోయినాయి, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఎవరికి లభించలేదు. నెక్స్ట్ దళిత్ ఉమెన్ అండ్ లో స్కిల్డ్ వర్కర్స్, వీళ్ళంతా చాలా బ్యాడ్గా అయిపోయింది సిచ్యువేషన్ వీళ్ళదంతా. నెక్స్ట్ ఎల్డర్లీ పీపుల్, నెక్స్ట్ చిల్డ్రన్ బిలో 10 years, వీళ్ళంతా షెల్టర్లోనే ఉండాలా, ఇళ్లలోనే ఉండాలా అనేసి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. నెక్స్ట్ బిగ్ సిటీస్లో గాను
నెక్స్ట్ విలేజెస్లో గాను వీళ్ళంతా ఎల్డర్ పీపుల్ కానీ చిల్డ్రన్స్ కానీ ఇళ్ళలోనే ఉండాలనేసి గవర్నమెంట్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ అన్లాక్ 1లో ఏమేమి ప్రియారిటీస్ తీసుకున్నారు, ఏమేమి యాక్షన్స్ తీసుకున్నారంటే పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. నిన్న పిఎం మోడీజీ మన్ కీ బాత్లో కూడా చెప్పినారు ఇది పబ్లిక్ అవేర్నెస్, సోషల్ డిస్టెన్సింగ్. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ టెస్టింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. మానిటరింగ్ కూడా కంపల్సరీగా ఇంపార్టెంట్. అంటే చూస్తూ ఉండాలి ఏమేమి స్కీమ్స్ పీపుల్ దగ్గర పోతున్నాయా లేదా అనేది సెంట్రల్ గవర్నమెంట్ గాను స్టేట్ గవర్నమెంట్ గాను ఇవన్నీ చూస్తూ ఉండాలి. మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. ఇవి నిన్న మాట్లాడినాం మేము. ఇవన్నీ జూన్ 1కి ఏమేమి రిలాక్సేషన్ చేస్తారు, రెడ్ జోన్, గ్రీన్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్ అనేటివి ఏమి ఉండవు. నెక్స్ట్ నో పర్మిట్ సిస్టమ్ ఫర్ ఇంటర్ స్టేట్, నో మూమెంట్ విత్ ఇన్ అవుట్ సైడ్ ఎ స్టేట్. అంటే ఇంటర్ స్టేట్స్కి ఏ పర్మిషన్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు. ఇంతకుముందు కర్ణాటక, మహారాష్ట్రకి పర్మిషన్ అనేది తీసుకొని పోవాలి కదా, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏం లేదు అది. నెక్స్ట్ జూన్ 8 నుంచి మాల్స్, రెస్టారెంట్స్, రిలీజియస్ ప్లేసెస్ ఇవన్నీ ఓపెన్ చేయొచ్చు ఎక్సెప్ట్ కంటైన్మెంట్ జోన్స్. నెక్స్ట్ ఇన్ జూలై స్కూల్స్ గురించి డెసిషన్ వస్తుంది. నాట్ అలౌడ్, ఏమేమి అలౌ లేదు అంటే బార్స్ కానీ, జిమ్నాజియమ్స్, పార్క్స్, సినిమా హాల్స్ ఇవన్నీ అలౌ లేదు. నైట్ 9 నుంచి 5 వరకు కర్ఫ్యూ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయాలి. స్టే హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సారీ ఫర్ ది స్లైట్ డిస్టర్బెన్స్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మైగ్రెంట్ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ హిందుత్వ బీజేపీ గవర్నమెంట్ అనేసి రైటర్ చెప్తున్నారు. ఇక్కడ చూద్దాం రైటర్ ఏమేమి చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ మైగ్రెంట్ లేబర్స్కి క్రైసిస్ అనేది జరిగింది లాక్డౌన్ వలన. సో పొలిటికల్ చేంజ్ అనేది ఇంపార్టెంట్, కానీ అది విల్ పవర్ ద్వారా జరుగుతుంది. కానీ ఇక్కడ విల్ పవర్ అనేది మిస్ అవుతుంది అనేసి రైటర్ చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ గవర్నమెంట్కి, యాంటీ బీజేపీ గవర్నమెంట్కి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ ఏమో అందుకని యాంటీ బీజేపీగా మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏమేం చేయడం లేదు, ఏమేం చేయడం లేదంటే క్యాస్ట్ కానీ, ఓబీసీ, దళిత్ వర్కర్స్, వీకర్ సెక్షన్స్ని వదిలిపెట్టేసి పోతుంది. నెక్స్ట్ బీజేపీ వచ్చేసి 2014లో వచ్చింది, 2 టైమ్స్గా ఎలెక్ట్ అయింది. ఈ బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ అలయన్స్ ఫామ్ చేసింది. ఎన్డీఏ యూపీఏ గురించి మీరు వినే ఉంటారు. యూపీఏ అంటే కాంగ్రెస్ ప్లస్ అదర్ పార్టీస్ని కలిపి యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటాం. నెక్స్ట్ ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, బీజేపీ మరియు అదర్ పార్టీస్ని ఎన్డీఏ అలయన్స్ అంటాం. ఇది సెకండ్ పాయింట్ ఏమి యాంటీ రిజర్వేషన్ కానీ ఇవ్వడం లేదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మోడీ ఫినామినన్ జస్ట్ హిందుత్వ ఫినామినన్ ఉంది. హిందుత్వ రిలీజియన్ని మేజర్ రిలీజియన్గా చేయాలనేసి మోడీ గవర్నమెంట్. నెక్స్ట్ ఇక్కడ మోడీ గవర్నమెంట్ పాలసీ అది. అందుకోసం ఏం చేసినారు గవర్నమెంట్ వాళ్ళు, సిఏఏని తీసుకొని వచ్చినారు. ఈ సిఏఏని తీసుకొని వచ్చింది మోడీ గవర్నమెంట్. సిఏఏ అంటే బీఏపీ, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి ముస్లిమ్స్ ఒకటి రాకూడదు, హిందూస్, క్రిస్టియన్స్, వేరే రిలీజియన్స్ వాళ్ళందరూ రావచ్చు అనేసి బీజేపీ గవర్నమెంట్ ఈ సిఏఏ అమెండ్మెంట్ని తీసుకొని వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మీడియా రిపోర్ట్స్ ఏమేమి చెప్తున్నాయి, మైగ్రెంట్ వర్కర్స్ చాలా సఫర్ అవుతున్నారు. యూపీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మైగ్రెంట్ వర్కర్స్ చాలా సఫర్ అవుతున్నారు అనేసి మీడియా ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా మనకు తెలిసింది. కానీ దీంతో రైటర్ హ్యాపీ లేదు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఏమీ వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదనేసి రైటర్ హ్యాపీ లేదు. అందుకని వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద ప్రైమ్ మినిస్టర్ అనేసి చెప్తున్నారు ఇక్కడ. ఇన్ విచ్ దే వర్ ట్రీటెడ్, ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేసినారో దానికి మేము హ్యాపీగా లేదు. నెక్స్ట్ బెంగాల్లో ఎక్కువగా ముస్లిమ్స్ని సపోర్ట్ చేసే గవర్నమెంట్ ఉంది. ఇక్కడ జస్ట్ రీజనల్ పార్టీసే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిలీజియన్ని సపోర్ట్ చేసుకుంటూ పోతుంది, హిందుత్వ రిలీజియన్ని సపోర్ట్ చేసుకుంటూ పోతుంది. ఇక్కడ బెంగాల్లో ముస్లింకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇటువంటి పొలిటికల్ చేంజ్ని
చేంజ్ చేయాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఇది ఎలా చేంజ్ అవుతుందంటే మన విల్ ద్వారా మేము అనుకుంటేనే చేంజ్ అవుతుంది. పొలిటికల్ లీడర్స్ వీటికి అమెండ్మెంట్ చేసుకుంటా ఈ విల్ అనేది మిస్ అవుతుంది ఇక్కడ అనేసి రైటర్ చెప్తున్నారు. పొలిటికల్ యాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఈ మైగ్రెంట్ వర్కర్స్ షిఫ్టింగ్ అవుతున్నారు కదా, దానికి పొలిటికల్ యాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇవి రెండు ప్యారలల్గా వెళ్ళాలనేసి రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ఇది వెరీ ఇంపార్టెంట్. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి మాట్లాడుతుంది. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే మినిమం సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ ద్వారా. ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ కానీ చాలామందికి జాబ్స్ అనేటివి లాస్ అయినాయి కదా. సో దీనికి గవర్నమెంట్ ఏం చేయాలంటే మినిమం అమౌంట్ వాళ్ళ అకౌంట్ దాంట్లో వేయాలి. ఇది అమౌంట్ మినిమం అమౌంట్ ఎంత ఉండాలి? 7,620 రూపీస్. ఇది మినిమం. ఇది ఇయర్ వైజ్ కంపల్సరీగా వాళ్ళ అకౌంట్, పువర్ పీపుల్స్ అకౌంట్లో కంపల్సరీగా వేయాలనేసి ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్. ఇది 75% పాపులేషన్కి కవరప్ చేయాలి. జస్ట్ ఊరికే 20%, 25% వాళ్ళకి ఇస్తే కాదు, పూర్తి పాపులేషన్ని కంపల్సరీగా 75% పీపుల్స్ అన్నా ఉన్నారు. మైగ్రెంట్ వర్కర్స్ కానీ జాబ్లెస్ వర్కర్స్ కానీ ఉన్నారు. సో ఇట్స్ టైమ్ ఫర్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. సో ఇదే మంచి టైం మనకి దీనికి ఈ బేసిక్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి. అప్పుడే మన ఎకనామీ అనేది డెవలప్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు వినే ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మిషన్స్ ద్వారా, నెక్స్ట్ రోబోట్స్ ద్వారా ఇండస్ట్రీస్లో కానీ ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడం. ఇది అనేది పెరిగిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది. రీసెంట్గా సిలికాన్ వ్యాలీ ఒక ఏరియా అమెరికాలో ఉంది, ఒక ఏరియా ఉండేది. ఈ ఏరియాలో మొత్తం ఫైవ్ గ్రేట్ కంపెనీస్ ఇక్కడే ఉన్నాయి. వరల్డ్లోనే ఫేమస్ కంపెనీస్ ఇక్కడే ఉన్నాయి. సో ఈ ఏరియాలో మొత్తము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ క్యాప్ వచ్చేసి $4 trillion. ఇక్కడ వర్క్ చేసే పీపుల్స్ వచ్చేసి 1.2 మిలియన్ పీపుల్ ఉన్నారు సిలికాన్ వ్యాలీ దగ్గర. టూల్ టు ఎరాడికేట్ పావర్టీ. సో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్రోగ్రామ్ అనేది ఒక మంచి టూల్ పావర్టీని ఎరాడికేట్ చేయడానికి, రిమూవ్ చేయడానికి. చాలామంది నోబెల్ లారెట్స్ అంటే గ్రేట్ సైంటిస్ట్, ఎకనామిస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఎవరెవరంటే మార్క్ జూకర్బర్గ్, నెక్స్ట్ ఎలన్ మస్క్, నెక్స్ట్ క్రిస్టోఫర్, వీళ్ళంతా ఏం చెప్తున్నారు, ఈ స్కీమ్ మంచిదే, పూర్ పీపుల్ని బాగా డెవలప్ చేయొచ్చు అనేసి వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఫిక్సప్ చేయాలా సిటిజన్స్కి, ఎవ్రీ సిటిజన్స్కి. ఈ స్కీమ్ అనేది కెనియాలో, బ్రెజిల్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ ఈ కంట్రీస్లో ఆల్రెడీ డెవలప్ అయింది. నెక్స్ట్ ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. సో మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ అంతగా లేదు, ఫ్యూచర్లో రావచ్చు. సో వీళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేసి ఒక ఫండ్ ఇది ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఒక ఎస్టిమేషన్ అనేది చేసింది గ్రోత్ కోసం. గ్రోత్ వచ్చేసి 3.3% వస్తుంది గ్లోబల్ గ్రోత్. ఎందుకంటే ఈ కరోనా వైరస్ డిజీజ్ వలన మొత్తం గ్రోత్ అనేది డిక్రీజ్ అయిపోయి మొత్తం 3%కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇండియా గ్రోత్ వచ్చేసి 1.9%. నెక్స్ట్ ఎకనామీ వచ్చేసి మొత్తం 5.9% ఫాలోఅప్ అయిపోయింది. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతుంది. ఎంప్లాయ్మెంట్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే జాబ్లెస్నెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇది యూఎస్లో కావచ్చు, మిగతా కంట్రీస్లో కూడా, అన్ని కంట్రీస్లో ఇదే సిచ్యువేషన్, ఇదే గ్రేట్ డిప్రెషన్ అని కూడా చెప్తాం. మీరు రెసెషన్ గురించి వినే ఉంటారు. రెసెషన్ అనేది ఎకనామీలో లాస్ వచ్చింది మొత్తము ఇన్ ద ఇయర్ 2008 and 2009లో. ఇండియాలో ఒక అరైవల్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది కూడా లేదు. ఇండియాలోనే కాదు, మిగతా కంట్రీస్లో కూడా అరైవల్ ఆఫ్ వ్యాక్సిన్ కూడా లేదు. 90% ఆఫ్ వర్కర్స్ ఇన్ఫార్మల్ సెక్టార్స్కి బిలాంగ్ అయిన వాళ్ళే. నెక్స్ట్ మినిమం వేజెస్, సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ రాను వర్స్ అయిపోతుంది సిచ్యువేషన్ ఇండియాలో. ఎందుకంటే జాబ్ అనేది లేదు ఎవరికి, మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే దెన్ యూ క్యాన్ గెట్ బెటర్ రిజల్ట్స్ అనేసి రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఫస్ట్ ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏమో తెలియాలి మీకు. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. చైనాకి మధ్యలో, ఇండియాకి మధ్యలో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది పాకిస్తాన్కి, ఇండియాకి మధ్యలో ఉంది.
నెక్స్ట్ ఈ ఈ అగ్రిమెంట్ చైనాతో వచ్చేసి అగ్రిమెంట్ చేసింది ఇండియా ఇన్ ద ఇయర్ సెప్టెంబర్ 1993లో, నవంబర్ 1996, ఏప్రిల్ 2005లో, అక్టోబర్ 2013లో ఈ ఇయర్స్లో అగ్రిమెంట్ చేసింది. కానీ ఈ అగ్రిమెంట్స్ అన్నీ ఫెయిల్యూర్గా అయిపోయినాయి. ఎందుకంటే వీటి గురించి ఎవరు మాట్లాడడం లేదు. సో అకార్డింగ్ టు అగ్రిమెంట్ 1993 ప్రకారం పీస్ అనేది మెయింటైన్ చేయాలా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏరియాస్ దగ్గర. ఇండియాకి చైనాకి మధ్య బార్డర్ ఏరియాస్ ఉన్నాయి కదా, అక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పడుతుంది. ఇది నేను మ్యాప్ ప్రాక్టీస్లో కూడా చూపిస్తాను. సో ఈ అగ్రిమెంట్స్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. 1993 అండ్ 1996 అగ్రిమెంట్స్ ద్వారా కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది, కానీ దానికి రెక్టిఫికేషన్ అనేది సరిగ్గా చేయలేదు ఇండియా కానీ చైనా కానీ. నెక్స్ట్ విదిన్ 10 కిలోమీటర్స్ ఏరియా దగ్గరే దూరంగా ఉండాలా అనేసి ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అగ్రిమెంట్స్ ప్రకారం 10 కిలోమీటర్స్ దూరంగా ఉండాలా. ఇది చైనా వాళ్ళు కావచ్చు, ఇండియా వాళ్ళు కూడా కావచ్చు. నెక్స్ట్ మూమెంట్ అనేది ఆర్మీ మూమెంట్ 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉండాలా. నెక్స్ట్ ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర. కానీ ఇవన్నీ అగ్రిమెంట్స్ జస్ట్ చెప్పుకోవడానికి మాత్రమే, కానీ రాటిఫికేషన్ అనేది జరగలేదు, రెక్టిఫికేషన్ అనేది జరగలేదు. సో అబ్సెన్స్ ఆఫ్ ఎ డెఫినేషన్ ఆఫ్ దిస్ బార్డర్ లైన్ అనేది యాక్చువల్గా లేదు, ఎందుకంటే డిస్ప్యూటెడ్ ఏరియాసే మొత్తం ఉన్నాయి. ఇందులో ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేసినారు 1954లో ఇండియాకి మధ్య కానీ చైనాకి మధ్య. 1954 ఏప్రిల్ 28లో పంచశీల్ అనే అగ్రిమెంట్ అనేది సైన్ చేసినారు. ఈ పంచశీల్ అగ్రిమెంట్ అంటే ఏమంటే ఇక్కడ చూడండి, మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది, ఇద్దరికి రెస్పెక్ట్ అనేది కంపల్సరీగా. నెక్స్ట్ మ్యూచువల్ నాన్ అగ్రిగేషన్ అంటే శక్తివంతమైందా చూపించకూడదు ఒకరి మీద ఒకరు. నెక్స్ట్ మ్యూచువల్ నాన్ ఇంటర్ఫరెన్స్ అనేది ఉండకూడదు ఇంటర్నల్ మ్యాటర్స్లో. నెక్స్ట్ ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ బెనిఫిట్, ఇద్దరు బెనిఫిట్ కోసం వర్క్ చేయాలా, ఈక్వాలిటీ కోసం వర్క్ చేయాలా. పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్ అనేసి ఈ పంచశీల అగ్రిమెంట్. ఇవి కూడా ఎగ్జామ్స్లో అడుగుతాడండి. ఏప్రిల్ 28, 1958 ఇయర్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకసారి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎక్కడుందో చూడండి. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దీన్ని అంటాం, ఇదే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఏవేవి చూడండి, ఇది మన కాశ్మీర్ అడ్మినిస్టర్డ్ బై పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. ఇది ఈ ఏరియా పిఓకే కూడా అంటాం దీన్ని. నెక్స్ట్ ఇది మన ఏరియా, ఇది వచ్చేసి పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్గా ఇచ్చింది. మన ఏరియా చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చైనాకి గిఫ్ట్గా ఇచ్చినారు. నెక్స్ట్ ఇది చైనా కంట్రోల్లో అక్సై చిన్ ఏరియా. నెక్స్ట్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ కూడా మ్యాక్మోహన్ లైన్ బార్డర్ దగ్గర మీరు చూడొచ్చు, ఇది కూడా డిస్ప్యూటెడ్ ఏరియానే. నెక్స్ట్ మ్యాప్ చూద్దాం. ఇక్కడ డోక్లా స్టాండ్ ఆఫ్, సిక్కిం దగ్గర డోక్లా స్టాండ్ ఆఫ్ అనేసి ఇక్కడ కూడా డిస్ప్యూటెడ్ ఏరియా అనేది ఉంది. ఇక్కడ చూడొచ్చు అక్సై చిన్. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కూడా డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఒకసారి మ్యాప్ మీద చూద్దాం. మన ఇండియా ఇది. నెక్స్ట్ చైనా, హియర్ యూ క్యాన్ సీ చైనా. ఇక్కడ మధ్యలో నేపాల్ శాండ్విచ్గా ఉంది. నెక్స్ట్ రష్యా అండ్ చైనాకి శాండ్విచ్ మంగోలియా. సో మ్యాప్ ప్రాక్టీస్ చూస్తూ ఉండాలా, అప్పుడే మీకు బాగా గుర్తు ఉంటుంది. నెక్స్ట్ చైనాని ఒకసారి చూద్దాం. చైనా క్యాపిటల్ బీజింగ్, కరెన్సీ రెన్మింబి. హియర్ యూ కెన్ సీ చైనా. ఇక్కడ సౌత్ కొరియా, జపాన్, మంగోలియా, నేపాల్, థాయిలాండ్. ఇది మన ఇండియా, బ్యూటిఫుల్ ఇండియా. నెక్స్ట్ డేటా పాయింట్ చూద్దాం. డేటా పాయింట్లో చూడండి, కోవిడ్-19 గురించి మాట్లాడుతుంది. కోవిడ్-19లో ఎక్కువ సిమ్టమ్స్ కాఫ్ వల్లనే వస్తుంది. ఇది మొత్తం 64.5% కాఫ్ వల్లనే వస్తుంది. ఫీవర్ ఉన్న వాళ్ళు 60% వాళ్ళకి కరోనా వైరస్ వస్తుంది. కరోనా వైరస్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ సిమ్టమ్స్, బ్రీతింగ్లో ప్రాబ్లమ్, సోర్ థ్రోట్, ఇవన్నీ కరోనా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేటివి. నెక్స్ట్ మేల్స్లలో కరోనా వైరస్ ఎక్కువగా వస్తుంది పురుషులలో. నెక్స్ట్ మహిళలలో తక్కువగా వస్తుంది కరోనా వైరస్. నెక్స్ట్ ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుందంటే 50 to 69 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది కరోనా వైరస్. నెక్స్ట్ హియర్ ఎక్కువ స్టేట్స్ ఉండేది చూడండి. ఎక్కువ కరోనా వైరస్ ఉండే స్టేట్స్ ఢిల్లీ అండ్ చండీగఢ్. నెక్స్ట్ తక్కువగా ఉండేది సదర్న్ ఇండియా, మన సదర్న్ ఇండియా, తమిళనాడు, రాజస్థాన్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, ఏపీ. ఇక్కడ తక్కువగా ఉన్నాయి కరోనా వైరస్ కేసెస్. నెక్స్ట్ నిన్న మోడీజీ మన్ కీ బాత్ డిస్కషన్లో వచ్చేసి మనమంతా విజిలెంట్గా ఉండాలా, వాచ్ఫుల్గా ఉండాలా, కేర్ఫుల్గా ఉండాలా, సోషల్ డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలా,
ఫేస్ మాస్క్ అనేది కంపల్సరీగా వేసుకోవాలా, అలవాటు చేసుకోవాలా. నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్ శానిటైజర్ ద్వారా కంపల్సరీగా చేయాలా అనేసి నిన్న మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మోడీజీ ఎక్స్ప్లెయిన్ చేసినారు. నెక్స్ట్ మైగ్రెంట్ వర్కర్స్ చాలా బాధలో ఉన్నారు, సో వాళ్ళకు కూడా కొంచెం కన్సెషన్ అనేది ఇస్తాము అనేసి మోడీజీ చెప్పినారు. నెక్స్ట్ నేపాల్ వచ్చేసి న్యూ మ్యాప్ తయారు చేసింది, దానికి వచ్చేసి బిల్ కూడా పాస్ చేసింది. దానికోసం ఒక యాక్ట్గా చేయడానికి అమెండ్మెంట్ బిల్ కూడా పాస్ చేసింది నేపాల్. సో మదేశీ పీపుల్స్ కానీ ఇక్కడ ఉన్న పీపుల్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు దానికి, ఈ బిల్లుకి. మదేశీ పీపుల్ ఎక్కువగా నేపాల్లో చూస్తారు మీరు. ఇది నేపాల్ అనుకుంటే దానికి సదర్న్ రీజన్లో మదేశీ పీపుల్ ఉన్నారు ఎక్కువగా. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. స్పేస్ క్రాఫ్ట్ ఇది వచ్చేసి అమెరికాలో లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి ఒక గుడ్ స్టెప్ అనేసి ట్రంప్ గారు చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ డే ఫర్ దెమ్ అనేసి, మంచి దినము అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ స్కూల్స్ వచ్చేసి జూన్లలో ఓపెన్ చేస్తారని ఠాక్రే గారు చెప్తున్నారు. ఠాక్రే ఎవరు అంటే ముంబై సీఎం. ముంబై సీఎం స్కూల్స్ కంపల్సరీగా ఓపెన్ చేయాలి, ఎందుకంటే మార్చ్ నుంచి మేము క్లోజ్ చేసినాము అనేసి ఉద్ధవ్ ఠాక్రే గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఒకసారి సదర్న్ ఇండియాలో కేసెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. కేరళలో వచ్చేసి 1269 కేసెస్, తెలంగాణలో 2698, నెక్స్ట్ కర్ణాటకలో 3221, ఆంధ్రప్రదేశ్ 3571, నెక్స్ట్ తమిళనాడులో 22,330 కేసెస్ ఉన్నాయి. ఇందులో యాక్టివ్ కేసెస్ ఇవి. నెక్స్ట్ డిశ్చార్జ్ అయిన కేసెస్, డెత్స్. మన ఆంధ్రప్రదేశ్ గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ కేసెస్ 1177, నెక్స్ట్ డిశ్చార్జ్ అయిన కేసెస్, డెత్స్. తెలంగాణలో ఒకసారి చూద్దాం. తెలంగాణలో 1188 డిశ్చార్జ్ కేసెస్ అండ్ డెత్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, లేబర్స్ వచ్చేసి వర్క్ చేస్తున్నారు విజయవాడలో. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. హోమ్ మినిస్ట్రీ వచ్చేసి మొత్తం 94 ఆర్డర్స్ ఇచ్చింది ఇంతవరకు. మొత్తం 68 డేస్ వరకు హోమ్ మినిస్ట్రీ అనేది ఆర్డర్స్ ఇచ్చింది. ఆ ఆర్డర్స్ ఏమేమో చూడండి ఒకసారి. వీసా రిస్ట్రిక్షన్ చేసింది, నెక్స్ట్ 14 డే క్వారంటైన్ ప్లాన్స్, నెక్స్ట్ ఫిజికల్ డిస్టెన్సింగ్ మెజర్స్. మార్చ్ 20కి ప్యాసింజర్స్ బ్యాన్, క్లోజర్ ఆఫ్ ఫ్లైట్స్ మార్చ్ 23కి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, మార్చ్ 24కి నేషన్ వైడ్ లాక్డౌన్ అనేది జరిగింది అప్ టు ఏప్రిల్ 14th వరకు. నెక్స్ట్ సెకండ్ లాక్డౌన్ వచ్చేసి ఏప్రిల్ 15th నుంచి మే 3 వరకు. నెక్స్ట్ థర్డ్ లాక్డౌన్ 2 weeks పెంచింది. నెక్స్ట్ ఫోర్త్ లాక్డౌన్ 2 weeks పెంచింది. నెక్స్ట్ ఇప్పుడు ఉండేది లాక్డౌన్ కాదు, అన్లాక్ 1. గుర్తుపెట్టుకోండి, మేము లాక్డౌన్లో కాదు ఉండేది, ఇప్పుడు అన్లాక్ 1. ఎందుకంటే మెల్లిమెల్లిగా అన్నీ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇది అన్లాక్ 1. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. వినేష్కి ఈమె వచ్చేసి వరల్డ్ ఛాంపియన్షిప్లో మెడలిస్ట్. ఈమెకు వచ్చేసి వినేష్ పొగాట్కి వచ్చేసి ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ఈమె వచ్చేసి బ్రాంజ్ మెడలిస్ట్. ఈమె వచ్చేసి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అంటాం దీన్నే. సో రియో ఒలింపిక్స్లో కూడా బ్రాంజ్ విన్నర్గా ఎలెక్ట్ అయినారు, ఈయన విన్నర్ అయినారు. నెక్స్ట్ ఒలింపిక్స్ ఛాంపియన్ జో మోరే, హీ వాజ్ రెస్ట్ ఇన్ పీస్. హీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 84 years ఏజ్లో హీ వాజ్ ఇన్ రెస్ట్ ఇన్ పీస్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ మ్యాప్ ప్రాక్టీస్ యూఎస్ గురించి మాట్లాడదాం. యూఎస్ అంటే యూఎస్ఏ, దట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా అంటాం దీన్ని. సో యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నార్త్ అట్లాంటిక్ సీ ఓషన్, హియర్ యూ కెన్ సీ. నెక్స్ట్ కెనడా, నెక్స్ట్ మెక్సికో. సో ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది చేస్తుండాలా. దానికి క్యాపిటల్ కానీ కరెన్సీ కానీ డైలీ యూ హ్యావ్ టు గెట్ ఇన్ ప్రాక్టీస్. నెక్స్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ అండ్ subscribe on my video. Thanks a lot for listening. Jai Hind.